అయోధ్యకు హైదరాబాద్కు విడదీయని బంధం ఏర్పడింది. చరిత్రలో నిలిచిపోయేలా సిద్ధమవుతున్న భవ్య రామమందిర నిర్మాణంలో భాగ్యనగరం కూడా పలు రూపాల్లో భాగమవుతోంది. అయోధ్య రామమందిర ఆలయ ద్వారాలు మాత్రమే కాదు, శ్రీరామచంద్రుని పాదుకలు కూడా హైదరాబాద్లో రూపుదిద్దుకున్నాయి. నగరానికి చెందిన శిల్ప రామలింగాచారి రామయ్య పాదుకలను కళాత్మకంగా తయారు చేసి అయోధ్యకు పంపారు. రామయ్య పాదుకల తయారీపై సాక్షి ప్రత్యేక కథనం. శ్రీరామచంద్రుడి కోసం అయోధ్యలో సిద్ధమవుతున్న చారిత్రక కట్టడం భవ్య రామమందిర నిర్మాణంలో తెలుగు రాష్ట్రాల వాసులు భాగస్వాములవుతున్నారు. శ్రీరామచంద్రుని జన్మభూమి అయోధ్యలో రామమందిరంలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠ జనవరి నెల 22వ తేదీన అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య ఆలయ ద్వారాలు నిర్మించే భాగ్యం దక్కడంతో హైదరాబాద్ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. తాజాగా మరో శిల్పికి స్వామివారి పాదాలను తయారు చేసే మహద్భాగ్యం దక్కింది. సికింద్రాబాద్ బోయినపల్లికి చెందిన రామలింగాచారి అయోధ్య రామయ్య పాదాలను అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దారు. 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా నిర్మించిన ఈ పాదుకలు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి. శ్రీరామచంద్రుడికి 2 జతల పాదుకలను బోయిన్పల్లి హస్మత్పేటలోని శ్రీమద్విరాట్ ఆర్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ లో రామలింగాచారి బృందం తయారు చేసింది. రాముని పాదుకలు తయారు చేయడంలో భాగమవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదంటున్నారు రామలింగాచారి. మా బోయినపల్లి ప్రాంత వాసులలో ఉన్న నేను నా చేతిగుంట తయారు కావటము, శ్రీమద్ విరాట్ కళాకుటీర్ కళాకారుల బృందం చే తయారు చేయబడిన ఈ పాదుకలను మా చేతుల మీదుగా తయారు చేసి అయోధ్యకు పంపేయటం ఎన్నెన్నో జన్మలకు, ఒక జన్మలు అనుకుంటే కూడా ఈ కోరిక తీరదో కానీ ఎన్ని జన్మలకు మేము నిరీక్షించిన టైము ఈ సమయం మాకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చి మేము ఈ పాదుకలు తయారు చేసినామని మేము భావిస్తున్నాం. 12.5 అంగుళాల పొడవు, 5.5 అంగుళాల వెడల్పుతో 15 కిలోల పంచలోహాలతో ఈ పాదుకలు రూపుదిద్దుకున్నాయి. అక్టోబర్లో రామజన్మభూమి ట్రస్ట్ సూచించిన విధంగా పాదుకలను రూపొందించారు. మొదట ఒక మాస్టర్ పీస్ తయారు చేసి ఆ విధంగా పంచలోహాలతో బంగారు పూతతో కళాత్మకంగా రూపొందించారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం శిల్ప శాస్త్రాలను పరిశీలించి ఈ పాదుకలను తయారు చేశామని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయంలో పాదుకలు తయారు చేసింది కూడా తామేనని వివరించారు శిల్పి రామలింగాచారి. 88లో ఇక్కడ హైదరాబాద్లో అస్మాపేట ఓల్డ్ బోయినపల్లిలో మా కళాకుటీర్ అనే వర్క్షాప్ ఒకటి ఇక్కడ మొదలుపెట్టినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కంటిన్యూ వర్క్ చేస్తున్నాము. 2012లో కూడా యాదాద్రిలో కూడా గర్భాలయంలో ఉన్న ఉత్సవమూర్తులు కానీ, మూల విరాట్ల కవచాలు కానీ ఇవన్నీ పూర్తి కార్యక్రమాలు శిల్పిగా మేము మొత్తం పూర్తి చేసినాం. రాముని పాదుకలు తయారు చేసే భాగ్యం దక్కడంతో ఎంతో ఆనందంగా ఉందని రామలింగాచారి తెలిపారు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రారంభం రోజున వారికి ఆహ్వానం వచ్చినట్లు కూడా శిల్పి అన్నారు. స్వామివారి పాదుకలు మాత్రమే కాదు, అయోధ్యకు చెందిన ఎటువంటి పనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శిల్పి రామలింగాచారి తెలిపారు. స్వామివారి దగ్గర మేము చేసిన పాదాలు ఉంటున్నాయి, అదొక సంతోషమైన విషయము. కాకపోతే ఆ గర్భగుడిలో ఇంకేమైనా పని స్వామివారికి డైరెక్ట్ మూల విరాట్కు ఏమైనా కవచాలు కానీ అటువంటివి ఏమైనా తయారు చేసి ఆర్డర్లు వస్తే ఇంకా సంతోషపడతాం. అది మా ఆలోచన, మా పనితనాన్ని ఇంకా చూపించి కూడా మేము పని చేయగలుగుతాం. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అంగడి కూర్మపల్లికి చెందిన రామలింగాచారికి లోహ శిల్పిగా 40 ఏళ్ల అనుభవం ఉంది. కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖలో ఆయన పనిచేశారు. 1993లో బోయిన్పల్లిలోని హస్మత్పేట్ చౌరస్తా వద్ద శ్రీమద్విరాట్ కళాకుటీర్ను స్థాపించారు. యాదగిరిగుట్టతో పాటు పలు ప్రముఖ ఆలయాల్లో విగ్రహాలు, కళాకృతులు రామలింగాచారి బృందం తయారు చేసినవే. తమకు సరైన గుర్తింపు రావాల్సిన అవసరముందని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే హైదరాబాద్కు మరింత పేరు తెచ్చి పెడతామని అంటున్నారాయన.